ఇక అలాగే ఇతర దేశం నుంచి శరణుగోరి వచ్చిన వారు అటు యూదులైనా, పోర్చుగీస్ వారైనా, డచ్ వారైనా, ఫ్రెంచ్ వారైనా, పార్సీలైనా, అలాగే దలైలామా అయినా ఎవరైనా సరే భారత్ ఇలాగే వ్యవహరించింది. ఆఖరికి మన పైన దాడి చేసి వచ్చిన ముస్లింల పట్ల కూడా అదే తల్లి ప్రేమ చూపాం చివరికి. అయినా సరే ఏ మతానికి లేని సమస్య ముస్లింలకు మాత్రమే వస్తూ ఉంది. మనం ముస్లిం దర్గాలు కట్టుకోవడానికి చోటిస్తాం, ప్రభుత్వ పథకాల్లో మైనారిటీలుగా ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటాం. ఎంతమంది పిల్లల్ని కన్నా ఇక్కడ అడిగేవాళ్ళు వాళ్ళని ఎవ్వరూ లేరు. చట్టాలు కూడా మీకు మీవే. ఇంకా ముస్లిం ఈద్గాల దగ్గర మనం ముస్లిం పెద్దలతో పిల్లలకు మంత్రాలు వేయిస్తూ ఉంటాం, అలాగే పిల్లలకు తాయెత్తులు కట్టిస్తూ ఉంటాం. శుక్రవారం సాంబ్రాణి పొగ వేసే బాబాని భక్తిగా చూసుకుంటాం. వారైతే మన గుడులకు రారు, మన దేవీ దేవతా విగ్రహాలు తాకరు కాదు సరికదా, పగలగొడుతూ ఉంటారు. మన ప్రసాదం కూడా తినరు. మన మతాన్ని, మన నేలని ప్రేమించిన వారు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? మరి సంతోషంగా వారి మతంతోనే ఏర్పడిన పాకిస్తాన్లోనో, వారే అల్లర్లు సృష్టించే బంగ్లాదేశ్లోనో హ్యాపీగా ఉండొచ్చు కదా. మరొక్కసారి చెప్తున్నా, మంచి ముస్లిమ్స్, మానవత్వంతో హిందువులను అభిమానించే ముస్లింలతో భారత్కి ఎప్పటికీ ఇబ్బంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. అయితే లక్ష్మి ఎందుకు ఈ అంశాన్ని తీసుకుంది? లక్ష్మికి ఏమైనా ముస్లింలతో ఇబ్బంది ఉందా అని ఎవరికైనా ఆలోచన రావచ్చు, వస్తుంది. ఆల్రెడీ ఫేస్బుక్లో వాటిలో చాలా అసభ్యంగా, అశ్లీలంగా కూడా మెసేజ్లు పెడుతూ ఉన్న కొంతమంది సో కాల్డ్ ముస్లిమ్స్ ఉన్నారు. అయితే నేను వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్తున్నా. నా చిన్నప్పటి నుంచి ముస్లిం కుటుంబాలలో ఉన్న వాళ్ళని తాతగారు అని, మామయ్య అని, అక్క అంటూ పెరిగిన వాళ్ళం మేము. నా బెస్ట్ ఫ్రెండ్స్తో పాటుగా ప్రొఫెషనల్గా ఉన్న కొందరు మా భయ్యాలు కూడా మాతోనే ఉన్నారు. అయితే మంచి వారితో కాదు మా యుద్ధం, మతం చాటున చేసే అకృత్యాలపైనే మా యుద్ధం, మగధా యుద్ధం. బీజేపీ హిందూ పార్టీ అని ఓటయ్యని వారుంటారు చూడండి, ఇదే మా యుద్ధం. ఎందుకంటే మతతత్వాన్ని మీరు వేరుగా చూసినప్పుడు ఇదే మతంతో మా మతం ఉన్న దేశంలో ఎలా ఉంటారు అని ప్రశ్నించడమే ఇక్కడ మా ఉద్దేశం. ఈ తేడాలు, వ్యత్యాసాలు మీరు మా పట్ల, మా మతం పట్ల చూపిస్తూ ఉంటే మేం మాత్రం వీటిని ఎలా భరించాలి అని అడుగుతున్న వారి అందరి పక్షాన నా గొంతుగా వినిపించడమే మా ఉద్దేశం.